నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు 1000 మంది జగన్లు వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదన్న చంద్రబాబు వైసీపీ నాయకులు సైకోల తరహాలో మాట్లాడుతున్నారని ఆక్షేపణ 2027 మార్చి నాటికి ఏపీలో పకడ్బందీగా పాస్ పుస్తకాలు ఇస్తామన్న సీఎం భూ వివాదాలను కుటుంబ సభ్యులే పరిష్కరించుకోవాలని సూచన రాఘవ్ కన్స్ట్రక్షన్స్ పై మంత్రి పొంగులేటి వివరణపై హరీష్ రావు మండిపాటు అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యల సంగతి ఏంటని సూటి ప్రశ్నలు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమల్లో మరింత జాప్యం తగదన్న ప్రధాని ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు తక్షణ అవసరమని స్పష్టీకరణ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలను మరోసారి సమర్థించిన కేంద్రం కొన్ని గుళ్లల్లోకి పురుషులకు ప్రవేశం లేదని వెల్లడి హార్మోజ్లో అమర్చిన సీ మైన్స్ నుంచి తప్పించుకునేందుకు ఐఆర్జీసీ రోడ్ మ్యాప్ ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ అధికారిక ప్రకటన లెబనాన్పై ఆగని ఇజ్రాయెల్ దాడులు హెజ్బుల్లా పేరుతో మహిళలు చిన్నారులను బలి తీసుకుంటోందని స్థానికుల ఆరోపణ జగన్ లాంటి వాళ్లు 1000 మంది వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. అమరావతి విషయంలో జగన్ సహా వైసీపీ నేతలంతా సైకోలు మాదిరిగా మాట్లాడుతున్నారని బాపట్ల జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో మండిపడ్డారు. 2027 మార్చి చివరి నాటికి పకడ్బందీగా పాస్ పుస్తకాలను అందిస్తామని హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా సూరేపల్లిలో మీ భూమి మీ హక్కులో భాగంగా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పాస్ పుస్తకాలను ఎవరూ ట్యాంపర్ చేయకుండా కరెన్సీ నోట్లకు వినియోగించే సాంకేతికతను వాటిలో వాడినట్లు తెలిపారు. రూపాయి కూడా అవినీతి లేకుండా పాస్ పుస్తకాలు అందజేయడమే తన అభిమతమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తల్లి చెల్లిని కోర్టుకు లాగిన వ్యక్తిని ఆదర్శంగా తీసుకోకుండా భూ వివాదాలను కుటుంబ సభ్యులు పరిష్కరించుకోవాలని చంద్రబాబు సూచించారు. 2027 మార్చి నాటికి 1,12,00,000 పట్టాదారు పాస్ పుస్తకాలు పగడ్బందీగా మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. మీకు ఇచ్చే పాస్ బుక్ ఎవరు తారుమారు చెయ్యలేరు. కరెన్సీకి ఏ టెక్నాలజీ వాడతామో అదే టెక్నాలజీ మీ పాస్ బుక్ వాడాం. 3 సార్లు ఎలాంటి రాజీ లేకుండా పట్టాదారు ఎవరైతే ఉన్నాడో ఆయనకు చెప్పి ఈకేవైసీ తీసుకొని ఇస్తున్నా. మీ రికార్డు ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. ఎప్పుడైనా మీరు బయట ఉండి మీ భూమి ఎవడైనా కొట్టేస్తాడనుకుంటే డిజిటల్లో లాక్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ కు ఒకటే ఆదేశాలు ఇస్తున్నా. ఏ రైతు కూడా మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆస్తి అమ్మితే పట్టాదారు పాస్ పుస్తకం అతనికి వెళ్ళాలి. మీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో భూ వివాదాలకు స్వస్తి బలకదా. రాజధాని అమరావతిపై జగన్ విధానం వింతగా ఉందని చంద్రబాబు విమర్శించారు. దేశమంతా అమరావతికి మద్దతిస్తే జగన్ మాత్రం మావిగనంటూ విచిత్రమైన వాదన తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని చట్టం చేశారు, రాజముద్ర వేశారు. కేంద్రంలో 50 రాజకీయ పార్టీలు 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. నేను ఎన్డీఏలో ఉన్నాను. ఎన్డీఏలో ఉండే భాగస్వాములు సపోర్ట్ చేస్తే పర్వాలేదు అనుకుంటాం. మిగిలిన అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఒకే ఒక్క పార్టీ మా తమ్ముడు సైకో పార్టీ. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం గానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. ఆడబిడ్డల గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి ఆడబిడ్డల్ని ఎన్ని అవమానాలు చేశారు. సోషల్ మీడియాలో పెట్టి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు.
వైసీపీ ముఠాల అరాచకాలు బెదిరింపులు పెరిగాయన్న చంద్రబాబు తీవ్రవాదుల మాదిరిగా ఎక్కడో ఉండి అప్పుడప్పుడు వచ్చి దాడి చేసి వెళుతున్నారని ధ్వజమెత్తారు. ఇష్టారీతిన మాట్లాడే వారి విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. తండ్రి చనిపోయినట్లు నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన సమయంలో ఎక్కడ ఉన్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ మృతి వెనుక జగన్ హస్తం ఉందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణే మాట్లాడారని మంత్రి గుర్తు చేశారు. పదవి వ్యామోహం వస్తే ఆ పదవి కోసం ఏమైనా చేస్తారని అనడానికి జగనే ఉదాహరణ అని మంత్రి ఆరోపించారు. తండ్రి మరణాన్ని సానుభూతిగా మార్చుకుని ఒక్క అవకాశం అంటూ రాష్ట్రాన్ని జగన్ విధ్వంసం చేశారని దుయ్యబట్టారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. అందరము ఆందోళన చెందుతుంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్ గా తీసుకోలేదు. సభ్య సమాజంలో ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరని. కానీ తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే పదవి గురించి ఏదైనా చేస్తాడు. తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు, ఈవెన్ పార్టీ వాళ్ళనైనా సరే వదలడని తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన మావిగన్పై అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా వైసీపీ నాయకులు మాత్రం తమ నాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద మావిగన్కి మద్దతుగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మావిగన్తోనే అభివృద్ధి సాధ్యమంటూ ఫ్లెక్సీలు వేశారు. మావిగన్ యువతకు ఆదర్శం, సమాజానికి అండా అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. రాజధాని అమరావతి వద్దు 3 జిల్లాల మావిగన్తోనే అభివృద్ధి సాధ్యమని నేతలు ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని పోలీస్ స్టేషన్లను ప్రక్షాళన చేస్తామని హోంమంత్రి అనిత చెప్పారు. ఏలూరు జిల్లాలో పెదపాడు పోలీస్ స్టేషన్, ఏలూరులో మహిళా పోలీస్ స్టేషన్ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఏపీలో అన్ని పోలీస్ స్టేషన్లను ఆధునీకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నట్లు హోంమంత్రి చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అగ్నిమాపక శాఖలో ఒక్క ఫైర్ ఇంజిన్ కూడా కొనలేదన్న హోంమంత్రి కూటమి ప్రభుత్వంలో 294 కోట్లతో పరికరాలు, యంత్రాలు కొనుగోలు చేసినట్లు వివరించారు. 294 కోట్లు పెట్టి ఈరోజు మనకి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎక్విప్మెంట్ కొన్నాం. అంటే ఇదే కాకుండా పోలీస్ స్టేషన్స్ కూడా రినోవేషన్ కానీ కొత్త పోలీస్ స్టేషన్స్ కానీ మళ్ళీ బడ్జెట్లో కేటాయించుకున్నాం. ఇలాంటి పోలీస్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మ్యాక్సిమం రినోవేట్ చేస్తాం. డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్స్ అన్ని ప్రక్షాళన జరుగుతుంది. మేము యాజ్ పర్ లా ప్రకారం వెళ్తున్నాం. ఎక్కడైనా అందుకే కదా సోషల్ మీడియాలో అబ్యూజింగ్ కూడా ఈరోజు ఒక చట్టం తీసుకురావాలని ప్రత్యేకంగా ఒక జీవోఎం ఏర్పాటు చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చట్టాన్ని కూడా ఒక మంచి బ్యూటిఫుల్ చట్టం ఎదురుగా పెడతాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అవినీతి బురదను సహచర మంత్రులు అందరికీ అంటించారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్ శివార్లోని నాదర్గుల్, వటినాగులపల్లి స్టోన్ క్రషర్ల విషయంలో ఆరోపణలపై మంత్రి పొంగులేటి ఇచ్చిన వివరణపై హరీష్ రావు వనపర్తిలో స్పందించారు. పొంగులేటి కంపెనీలో జరిగిన అవినీతిని అధికారులే గుర్తుపట్టారంటూ అసెంబ్లీలో సీఎం గనుల శాఖ మంత్రి చెప్పినప్పుడు పొంగులేటి ఎందుకు స్పందించలేదని హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రి కంపెనీకి మైన్ లేదని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని అడిగారు. నాదర్గుల్ భూమి ప్రభుత్వ భూమి అయినప్పుడు హైడ్రా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని హరీష్ రావు నిలదీశారు. అంటే నేనొక్కనే అవినీతి పరుణ్ణి కాదు, నా సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తన కంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టుకున్నాడు. బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయనే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు.
అంటే ఆయన తాపత్రయము, ఆయన ప్రయాస అంతా కూడా నేనొక్కనే కుంభకోణాలు చేయలేదు, నేనొక్కనే అవినీతి పరుణ్ణి కాదు, రాష్ట్ర కేబినెట్ లో చాలా మంది ఉన్నారని తన బురద అందరికి అంటించే ప్రయత్నం చేసినట్టుగా నిన్న ఆయన ప్రయత్నం కనబడ్డది. నువ్వే అంటున్నావు ఇది ప్రభుత్వ భూమి, మేము సుప్రీంకోర్టులో వేసినాము, మా ఆర్డీఓ వేసిండన్నావు. ప్రభుత్వ భూమి అయితే నీ హైడ్రా గడివిక్తుందా? ప్రభుత్వ భూములు కాపాడడానికి, చెరువులు కాపాడడానికే కదా హైడ్రా. నేను మంత్రి గారిని కోరుతున్న, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ కాంపౌండ్ వాళ్ళు తొలగించండి, బౌన్సర్లను, ఆ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, ఆ భూమిలో సాగు చేసుకున్న రైతులకు ఎంట్రీ ఇవ్వండి. మంత్రులపై విమర్శలు చేసేవాళ్లు ఆధారాలు చూపాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన మహేష్ గౌడ్ మంత్రి పొంగులేటిపై హరీష్ రావు చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమన్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని మహేష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసిపోతాయని మహేష్ గౌడ్ జోస్యం చెప్పారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి నుంచే సైబర్ నేరగాళ్లు ₹1,00,000 కాజేశారు. ఆదివారం ఉదయం పల్లా రాజేశ్వరరెడ్డికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి వికసిత్ భారత్ పథకం కింద ₹10 లక్షల వరకు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందని చెప్పాడు. జనగామ నియోజకవర్గంలో అర్హులైన 40 మంది జాబితా పంపిస్తే వెంటనే రుణాలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యేకి వివరించాడు. దరఖాస్తుకు 2,500 చొప్పున మొత్తం ₹1,00,000 పంపాలని కోరగా పల్లా రాజేశ్వరరెడ్డి వెంటనే ఫోన్పేలో డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొన్న ఆదివారం రోజున ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో 40 మంది యువకులకు యువతులకు నియోజకవర్గ స్థాయిలో ₹10,00,000 సహాయం అందుతుంది. ₹5,00,000 గ్రాంట్ రావచ్చు. అదే విధంగా 5 లక్షలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అదే రోజు లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ₹2,500 కట్టాలని చెప్పేసి వారు చెప్తే నేను ఏమీ ఆలోచించకుండా, అంటే అనాలోచితంగా ఆ రోజు లాస్ట్ డేట్ అన్నారు కదా, మన యువకులకు యువతులకు లాభం జరగాలి, వాళ్ళు 2,500 కట్టడం ఏంటి, నేనే కడదామని చెప్పేసి నేను మా వైఫ్ దగ్గర నుంచి ఆ ఫోన్ పే ద్వారా 40 మందికి సంబంధించిన ₹1,00,000 చెప్పేసి కొట్టడం జరిగింది. అతను ఫ్రాడ్ అని చెప్పి తెలిసింది. ఇమీడియట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఆయన కర్ణాటకలో ఉన్నట్టు తెలిసింది. ఆ వచ్చే డబ్బులు మనకు రావాలంటే మళ్ళీ మనం పోలీసు వాళ్ళకు రాతపూర్వకంగా ఇవ్వాలి కాబట్టి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సమయోచితమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ రిజర్వేషన్లను తీసుకురావడంలో ఏదైనా జాప్యం జరిగితే అది తీవ్ర దురదృష్టకరమన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఇది మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా, భాగస్వామ్యయుతంగా మారుస్తుందని ప్రధాని తెలిపారు. మహిళల రిజర్వేషన్ చట్టానికి సవరణ బిల్లు ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు చేశారు. ఈ సవరణ బిల్లు ద్వారా 2029 లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు దక్కుతాయి. నారీ శక్తి వందన్ అధినియంపై రాసిన ఒక వ్యాసంలో దేశ నిర్మాణంలో మహిళల సహకారాన్ని ప్రధాని కొనియాడారు. ప్రస్తుత కాలంలో ప్రతి రంగంలోనూ మహిళలు విజయాలు సాధిస్తున్నారని అభినందించారు. మన దేశానికి మహిళలు అందిస్తున్న సహకారం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం గత ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు అమలు కాలేదని మోదీ చెప్పారు. నారీ శక్తి వందన్ అధినియం పార్లమెంటు ఆమోదం పొందడం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన సందర్భాల్లో ఒకటిగా భావిస్తున్నారని చెప్పారు. నారీ శక్తి వందన్ అధినియం బిల్లుపై చర్చ కోసం ఈ నెల 16న పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానుంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుపై చర్చించేందుకు రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో భేటీ జరగనుంది. నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడం సహా లోక్సభ స్థానాల సంఖ్యను 816కి పెంచేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లులకు ఆమోదం లభించాయి. వీటిపై చర్చించేందుకు ఈ నెల 16, 17 తేదీల్లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో పార్టీ వ్యవహరించాల్సిన విధానంపై చర్చించేందుకు సిడబ్ల్యూసీ భేటీ కానుంది. 2011 జనాభా లెక్కలు కాకుండా తాజాగా జరుగుతున్న జనాభా లెక్కలనే ప్రాతిపదికన తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రేపటి భేటీకి సిడబ్ల్యూసీ సభ్యులు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు మాత్రమే పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల వయస్కులైన మహిళల ప్రవేశంపై ఆంక్షలను కేంద్రం గట్టిగా సమర్థించింది. ఇది కేవలం మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. వివిధ మతపరమైన ప్రదేశాల్లో మహిళల పట్ల వివక్షకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ వాదనలు వినిపించారు.
దేశంలో పలు ఆలయాల్లో పురుషులకు సైతం అనుమతి లేదని తుషార్ మెహతా తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను లిఖితపూర్వకంగా రాజ్యాంగ ధర్మాసనానికి సమర్పించారు. శతాబ్దాలుగా వస్తున్న ఆచారం ప్రకారమే కేరళలోని కొట్టంకులంగర శ్రీదేవి ఆలయంలో చెమయ్య విళక్కు ఉత్సవంలో పురుషులు మహిళల్లా చీర కట్టుకుని వెళతారని తెలిపారు. ఈ అలంకరణలో ఇంట్లోనే మహిళలే వారికి సహాయం చేస్తారని పేర్కొన్నారు. కాబట్టి మత విశ్వాసాలు పురుషుల కేంద్రీకృతంగా లేదా మహిళా కేంద్రీకృతంగా ఉన్నాయనే ప్రశ్న ఉత్పన్నం కాదని తుషార్ మెహతా తెలిపారు. రాజ్యాంగ నైతికత ఆధారంగా కాకుండా మత విశ్వాసాల ప్రాతిపదికన ఈ ఆచార వ్యవహారాలను చూడాలని అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ వాదించారు. ఈ కేసుపై ఈ నెల 22 వరకు రోజువారీ విచారణ జరగనుంది. పశ్చిమ బంగాల్లో క్రూరమైన తృణమూల్ కాంగ్రెస్ను గద్దెదించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు. హల్దియాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. టీఎంసీ పాలనలో ఉన్న భయం స్థానంలో భరోసాను తీసుకొస్తామని, ప్రభుత్వోద్యోగులను ప్రజలకు జవాబుదారీగా చేస్తామని వాగ్దానం చేశారు. టీఎంసీ తొక్కిపెట్టిన అవినీతి, మహిళలపై జరిగిన నేరాల ఫైళ్లను తిరిగి తెరుస్తామని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన నేతలందరినీ జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సౌకర్యాలు నిజమైన పౌరులందరికీ అందుబాటులో ఉంటాయన్న ప్రధాని చొరబాటుదారులను ఈ దేశంలో ఉండనివ్వబోమన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 7వ వేతన సవరణ అమలు చేస్తామని చెప్పారు. వికసిత్ బెంగాల్ సాధించాలంటే తృణమూల్ను అధికారం నుంచి దించేయటం అత్యవసరమని ప్రజలకు సూచించారు. टीएमसी ने सिंडिकेट का गुंडा राज चलाया है, जहां कटमनी और कमीशन के बिना कुछ नहीं चलता। फैक्ट्रियां भी सिंडिकेट के गुंडा राज से नहीं, सिंडिकेट के भय से नहीं, अगर चलेगी तो सिर्फ और सिर्फ भरोसे से चल सकती है। और ये भरोसा कौन दे सकता है? ये भरोसा सिर्फ और सिर्फ बीजेपी ही दे सकती है। जिन जिन राज्यों में बीजेपी की सरकार है, वहां का विकास इस बात का भरोसा पैदा करता है कि बंगाल में भी हम ऐसा ही विकास करके दिखाएंगे और भरोसे के आधार पर करके दिखाएंगे। క్వాంటమ్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలిచే దిశగా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అడుగులు వేస్తోంది. దేశంలోని తొలిసారి అమరావతిలో క్వాంటమ్ టెస్ట్ బెడ్లు ఏర్పాటు చేశారు. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం మేధా టవర్స్లో కొలువుదీరిన ఈ టెస్ట్ బెడ్లను ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ ప్రాజెక్టు క్వాంటమ్ హబ్గా ఏపీ ఎదగడంలో అత్యంత కీలకం కానుంది. సీఎం విజన్తో స్ఫూర్తి పొందిన క్యూబిట్ ఫోర్స్, క్యూబిట్ టెక్ వంటి అంకుర సంస్థలు ఏడాది కాలంలోనే ఈ టెస్ట్ బెడ్లు అభివృద్ధి చేశాయి. దేశంలోని ప్రధాన హార్డ్వేర్ తయారీదారులతో గత నెల 31న ముఖ్యమంత్రి జరిపిన చర్చలు అమరావతిలో క్వాంటమ్ హార్డ్వేర్ పార్క్ ఏర్పాటుకు ఉపయోగపడ్డాయి. టెస్ట్ బెడ్ల ప్రారంభంతో క్వాంటమ్ రంగంలో దేశానికి ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలవనుందని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శివకుమార్ చెప్పారు. ఏప్రిల్ 14వ తారీఖుని మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ద్వారా ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ఇనాగ్రేట్ చేయడం అవుతుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో. మన క్వాంటమ్ ఎకో సిస్టంలో ఇక్కడ చాలా స్టార్టప్స్ వస్తున్నాయి. వాళ్ళు చేసిన క్వాంటమ్ హార్డ్వేర్ పార్ట్స్ని మా క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలో టెస్ట్ చేసి సర్టిఫై చేస్తాం. చేస్తే అది వాళ్ళు దే కెన్ మార్కెట్ దట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ అదర్ క్వాంటమ్ కంప్యూటర్స్. నెంబర్ 1, ఇది 80% parts are manufactured in India, so we can say that indigenously manufactured quantum computer. విశాఖలో సంచలనం రేపిన మౌనిక హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నేవీ ఉద్యోగి రవీంద్ర తన స్నేహితుడి ఇంట్లో మౌనికను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. మొదట నిందితుడు ఆమెను తన ఫ్లాట్లోనే హత్య చేసినట్లు చెప్పాడు. కానీ ఫ్లాట్లో రక్తపు మరకలు లేకపోవడం, నిందితుడు పొంతనలేని సమాధానాలు చెప్పడం వల్ల తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించారు. 3 రోజుల పాటు విచారించగా తన స్నేహితుడు గదికి మౌనికను తీసుకువెళ్లి అక్కడ హత్య చేసినట్లు రవీంద్ర అంగీకరించాడు. అనంతరం మృతదేహాన్ని ఓ ట్రాలీ బ్యాగ్లో పెట్టి తన ఫ్లాట్కి తీసుకొచ్చి ముక్కలుగా చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీస్ కస్టడీ ముగియడంతో నిందితుడు రవీంద్రను తిరిగి జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా రవీంద్ర ఒక్కడే హత్య చేశాడా, ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో మందు కొట్టి బైక్ నడుపుతున్న కానిస్టేబుల్కు ఓ యువకుడు చుక్కలు చూపించాడు. ఖాకీ డ్రెస్లో ఉంటూ మద్యం తాగి బండి నడపడం ఏమిటని నిలదీశాడు. మద్యం మత్తులో డివైడర్ను ఢీకొట్టిన పోలీసు అదే మనుషులపైకి వెళితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నలు సంధించాడు. అంతలో అక్కడికి చేరుకున్న మరో కానిస్టేబుల్ యువకుడికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తాగి వాహనం నడిపిన పోలీసును వదిలే ప్రసక్తే లేదని యువకుడు తేల్చి చెప్పాడు. కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి బైక్ను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లాలని పట్టుబట్టాడు. సామాన్య జనం హెల్మెట్ పెట్టుకోకపోయినా మందు కొట్టి బైక్ నడిపినా ఇలాగే వదిలేస్తారా అని గట్టిగా నిలదీశాడు.
వీళ్ళకో న్యాయం మాకో న్యాయం ఏంటి? వాళ్ళు డ్రింకింగ్ చేసి తొలొచ్చు, వేరే చచ్చిపోయాడు, ఇంకోడు రోడ్డు మీద పడిపోయాడు. మీ డ్యూటీ డ్రెస్ తీసి తాగాలండి. తాగనప్పుడు డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారండి మీరు? ఏం పోయేది? మీరు పోలీసులు అయితే మీరు మమ్మల్ని హెల్మెట్ లేకపోతే ఆపుతారేంటి? ఆపట్లేదా మీరు? 1000 కేసులు వేయట్లేదా? 1000 వస్తే 1000 కేసులు. ఇది ఇగో మీ పేరు చెప్పు, నీ ఐడి ఇవ్వు, నీ ఐడి ఇవ్వు సార్. సార్ వద్దు సార్, మీ ఐడి ఇవ్వండి, మీ ఐడి ఇవ్వండి. సిపి అవతీరు ఇస్తాను నేను. ఏం ఫంక్షన్ అన్న? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు? న్యాయం ఉండాలి కదా గవర్నమెంట్ కి. మాకు జరగట్లేదు ఇక్కడ. మీలాంటి వాళ్ళు జరిగితే అట్లాగా కుదరదు. పిఎస్కి వెళ్ళాలి, కమిషనర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అవ్వదు. బండి తాగట్టు ఇవ్వు. ఎందుకు ఎవరు? ఆ ఎస్ఎం పిలవాల్సిందే మీరు. ఆ ఎస్ఎం మరీ దారుణంగా వేస్తున్నారు కేసులు. పిలవండి, ఆయన పిలవండి. పిలవదు, ఏం పేరు లేదు, పిలవండి, ఆయన పిలవండి. అట్టోడే నాది, కొండపల్లె నాది. నా ఇంటర్వ్యూలో చెప్తా. పిలిపిండి, ఆయన పిలిపిండి. నేను పడేది కూడా వీడియో తీసా, ఆయన పడేది కూడా వీడియో తీసా నేను. పిలిపిండి, ఆయన పిలిపిండి. అది వదలను నేను, అస్సలు వదలను నేను. మీరు వదులుతున్నారా బండ్లు ఆపి? కారు కింద పడేవాడు ఆయన. ఎవరికి బాధ్యత అది? ఎవరి బాధ్యత అది? నేను లోపలికి వెళ్తా సార్. ఆయన వదిలే పరిస్థితి లేదు. ఆ సార్ని పిలిపిండి. నా వల్ల కాదు. మీకో నా మాకో నా ఏంటి? తప్పు ఉండాలంటే మీరు వదులుతున్నారు సార్ మమ్మల్ని. మీరు మమ్మల్ని వదులుతున్నారా సార్? మా వల్ల కాదు సార్. నన్ను రేపు రోజు వేరే దాంట్లో వేసినా పర్లేదు, నన్ను వేరే దాంట్లో వేసినా పర్లేదు. మిమ్మల్ని అయితే వదిలేను సార్. నేను 2000 పోతుంటే ఎలాగనిపిస్తుంది నీకు? బాధ అనిపించలా? వదిలేయమని నీకు జాలి అనిపిస్తుంది. మమ్మల్ని వదిలేయమని జాలి వదులుతున్నారా? అక్కడ ఎస్ఐ గారు ఉన్నారు, వదులుతున్నారా? మాట చెప్పండి. మార్కాపురం జిల్లా గిద్దలూరులోని ఏబిఎన్ పాలెంలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. గొడవల కారణంగా భార్యను రోకలి బండతో కొట్టి హతమార్చాడు. ఈ ఘటన గురించి ఇంట్లోనే ఉన్న కుమారుడు పక్కింటి వాళ్లకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన స్థానికులు వెళ్లి చూసేసరికి బాధితురాలు రక్తపు మడుగులో పడి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ లేదన్న ఇజ్రాయెల్ ఆ దేశంపై నిర్దయగా విరుచుకుపడుతోంది. ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే బుధవారం మధ్య బీరూట్లోని రద్దీగా ఉండే వాణిజ్య నివాస ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక భవనాలు కుప్పకూలగా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో 182 మంది మరణించారని, వందలాది మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. ఈ ఉదయం నుంచి సహాయ చర్యలను మరింత ముమ్మరం చేశారు. లెబనాన్ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి కోసం మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ దాడుల్లో ఎక్కువగా అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. హిజ్బుల్లా పేరుతో చిన్నారులు, మహిళల ప్రాణాలను ఇజ్రాయెల్ సైన్యం బలి తీసుకుంటోందని ఆరోపించారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో బీరూట్, దక్షిణ లెబనాన్, తూర్పు బెక్కా వ్యాలీలోని 100కు పైగా హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ లెబనాన్పై ఇవాళ కూడా దాడులు కొనసాగిస్తోంది. అసలైన ఒప్పందం అమలు చేసే వరకు అమెరికా సైన్యం ఇరాన్ సరిహద్దుల్లోనే ఉంటుందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా చేసిన ట్రూత్ సోషల్ పోస్ట్లో వెల్లడించారు. అమెరికా నౌకలు, విమానాలు, సైనిక సిబ్బందితో పాటు అదనపు మందుగుండు సామగ్రి, ఆయుధాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పటికే గణనీయంగా బలహీనపడిన శత్రువును అవసరమైతే పూర్తిగా నాశనం చేయడానికి ఏం చేసేందుకైనా సిద్ధమని పేర్కొన్నారు. ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించే అవకాశం చాలా తక్కువ అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఏదైనా కారణంతో ఒప్పందం అమలు చేయకుంటే తిరిగి కాల్పులు మొదలవుతాయని చెప్పారు. అది గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దదిగా, మెరుగ్గా, శక్తివంతంగా ఉంటుందని తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకునేందుకు ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. హర్ముజ్ను తెరవాల్సిందేనని ట్రంప్ తేల్చి చెప్పారు. మరోవైపు పశ్చిమాసియా యుద్ధంలో నాటో మిత్ర దేశాలు సహకరించలేదని ట్రంప్ మరోసారి విమర్శలు చేశారు. గ్రీన్లాండ్పై మరోసారి తన ఆసక్తిని బయటపెట్టారు. గ్రీన్లాండ్ను గుర్తుంచుకోండి, అది సరిగ్గా నిర్వహించని ఒక పెద్ద మంచుగడ్డ అని ట్రంప్ పోస్ట్ చేశారు. హర్ముజ్ జలసంధిలో తాము అమర్చిన సీమైన్స్ నుంచి నౌకలు తప్పించుకునేందుకు ఇరాన్ సైన్యం ఐఆర్జీసీ ఒక మ్యాప్ను రూపొందించింది. హర్ముజ్ జలసంధి నుంచి ప్రయాణించాలనుకునే నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ ఇరాన్ అధికారిక మీడియా ఈ మ్యాప్ను విడుదల చేసింది. ఒమన్ సముద్రం నుంచి వచ్చే నౌకలు లారక్ ద్వీపానికి ఉత్తరం వైపు నుంచి ప్రయాణించి పర్షియన్ గల్ఫ్ వైపు సాగాలని ఆ మ్యాప్ సూచిస్తోంది. అవతల వైపు నుంచి వచ్చే నౌకలు పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వచ్చి లారక్ ద్వీపానికి దక్షిణం వైపుగా ప్రయాణిస్తూ ఒమన్ సముద్రం వైపు వెళ్లాలని సూచించింది. రెవల్యూషనరీ గార్డుకు అత్యంత సన్నిహితంగా ఉండే తస్నిమ్ వార్తా సంస్థ, ISNA వార్తా సంస్థ ఈ మ్యాప్ను ప్రచురించాయి. మ్యాప్లో ఒక పెద్ద వృత్తం గీసి పర్షియన్ భాషలో ప్రమాదకర ప్రాంతమని పేర్కొన్నారు. సరిగ్గా ఆ వృత్తంలోనే రెవల్యూషనరీ గార్డ్ సీమైన్స్ అమర్చినట్లు తెలుస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ 6.6% పెంచింది. మొదట 6.5%గా ఉంటుందని జనవరిలో అంచనా వేశారు. ప్రపంచ బ్యాంకు తాజాగా కొంత సవరించింది. GST రేట్ల తగ్గింపు వల్ల ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో
వినియోగదారుల డిమాండ్ పెరిగినప్పటికీ మధ్యప్రాచ్య సంక్షోభం వృద్ధిని దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపింది. 2026-27లో భారత వృద్ధి రేటు 6.9% ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ OECD మాత్రం 6.1% ఉంటుందని తెలిపింది. ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ మాత్రం భారత్ 6% వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని పేర్కొంది. బలమైన దేశీయ డిమాండ్, ఎగుమతుల కారణంగా భారత వృద్ధి రేటు 2024-25లో 7.1%, 2025-26లో 7.6%కి పెరిగినట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. దక్షిణాసియా ఆర్థిక నవీకరణ పేరుతో బుధవారం నివేదికను విడుదల చేసిన ప్రపంచ బ్యాంక్ ఈ మేరకు వెల్లడించింది. తక్కువ ద్రవ్యోల్బణం, జీఎస్టీ సరళీకరణ వల్ల ప్రైవేటు వినియోగ వృద్ధి బలంగా ఉందని తెలిపింది. అయితే మధ్యప్రాచ్య వివాదం సృష్టించిన అవరోధాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.6%గా ఉంటుందని అంచనా వేసింది. ముఖ్యాంశాలు మరోసారి. 1000 మంది జగన్లు వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదన్న చంద్రబాబు. వైసీపీ నాయకులు సైకోల తరహాలో మాట్లాడుతున్నారని ఆక్షేపణ. మార్చి నాటికి ఏపీలో పకడ్బందీగా పాస్ పుస్తకాలు ఇస్తామన్న సీఎం. భూ వివాదాలను కుటుంబ సభ్యులే పరిష్కరించుకోవాలని సూచన. రాఘవ్ కన్స్ట్రక్షన్స్ పై మంత్రి పొంగులేటి వివరణపై హరీష్ రావు మండిపాటు. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యల సంగతి ఏంటని సూటి ప్రశ్నలు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమల్లో మరింత జాప్యం తగదన్న ప్రధాని. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు తక్షణ అవసరమని స్పష్టీకరణ. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలను మరోసారి సమర్థించిన కేంద్రం. కొన్ని గుళ్లల్లోకి పురుషులకు ప్రవేశం లేదని వెల్లడి. హార్మోజ్లో అమర్చిన సీ మైన్స్ నుంచి తప్పించుకునేందుకు ఐఆర్జీసీ రోడ్ మ్యాప్. ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ అధికారిక ప్రకటన. లెబనాన్పై ఆగని ఇజ్రాయెల్ దాడులు. హెజ్బుల్లా పేరుతో మహిళలు, చిన్నారులను బలి తీసుకుంటోందని స్థానికుల ఆరోపణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.